మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి సమాజాని కోసం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం పనిచేస్తున్న అశేషమైన వారిని ఈరోజు జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు ఇక్కడ ఆహ్వానించి వారిని సముచిత సత్కారం చేయడం అన్నది చాలా ఉదాహరణ. వారిని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా జగన్మోహన్ రావు గారు, వారి సతీమణి, తర్వాత వారి కంపెనీ ముందుకు వచ్చి ఈ విధంగా స్పాన్సర్షిప్ అందిస్తున్నందుకు స్వచ్ఛ పానీ శుద్ధ పానీ అన్న ఒక క్యాప్షన్తో వారు రావడం చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి అవార్డులు అందుకుంటున్న మీ అందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ విమెన్ అవార్డ్స్, మీరందరూ కూడా మీ రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించారు. ఎందుకంటే తెలంగాణ చరిత్రను ఒకసారి చూసుకుంటే రాణి రుద్రమదేవి, ఐలమ్మ, ఇటువంటి ఎంతో మంది వ్యక్తులు తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ తెలంగాణను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నా అదృష్టం, ఈరోజు మేడం గారికి మల్పూరి గారికి ఈరోజు ఉషా మల్పూరి గారికి ఈరోజు అవార్డు ప్రదానం చేయడం. ఎందుకంటే మీ అందరి కోసం వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ధోరణిలో వారు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు అవార్డులు తీసుకున్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఈ అవార్డు తర్వాత తీసుకునే ఎంతోమంది పరిచితులు అక్కడ కూర్చున్నారు, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అందరం కలిసి సంఘటితంగా పనిచేద్దాం. అందరం కలిసి తెలంగాణ మరియు భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ముందుకు వెళదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా చిరకాల మిత్రుడు బాబు మోహన్ గారిని కూడా అనేక సంవత్సరాల తర్వాత కలిసే అవకాశం దొరికింది. దానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, భారతదేశాన్ని ఒక మాతగా చూస్తాం మనం, అందుకనే భారత్ మాతకి జై అంటాం. కాబట్టి అటువంటి సంస్కారం భారతదేశం. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో ఆ దేశంలో దేవతలు సంచరిస్తారని నమ్మే సంస్కృతి మనది. కాబట్టి మహిళలను ఆదరించడం, మహిళలను గౌరవించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కానీ దురదృష్టవశాత్తు ప్రతిరోజు పేపర్ తీయగానే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అన్నవి చాలా దుఃఖదాయకం. అందువల్ల మనుషుల యొక్క ప్రవర్తనను మార్చడం చాలా అవసరం. కాబట్టి దానిలో మహిళలు ప్రధానమైన పాత్ర పోషించాలి. ఇంటిలో పిల్లల్లో మగపిల్లవాళ్ళు, ఆడపిల్లవాళ్ళు అన్న వ్యత్యాసాన్ని చూపించకుండా అందరూ సమానమైన ధోరణి మనం ఇంటి నుంచే కనుక మొదలు పెడితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అన్నది నేను ముఖ్యంగా మీకు తెలియజేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి మరి ఒకసారి ఉషా మల్పూరి గారికి అభినందనలు తెలియజేస్తూ, జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై భారత్ మాతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా అందరి కోసం మీరు మీ వాల్యుబుల్ టైంని వెచ్చించి ఇక్కడ ఇచ్చేసినందుకు మరొకసారి మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈ సందర్భంగా ఉషా మల్పూరి గారిని కూడా ఒక మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మీ చేతులతో అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. అట్లాగే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. కానీ నాకు చెప్పినట్టు ఏంటంటే ప్రతిరోజు మనకు మహిళా దినోత్సవం ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం పనిచేస్తూనే ఉంటాము, అంతా ఇదిగానే ఉంటుంది. నేను యాక్చువల్గా ఈ ఉషా మల్పూరి కిచెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వర్క్ మీద ఇలా ఒక ఆయన కలవడం జరిగింది. అప్పటికి ఆయనతో 2-3 టైమ్స్ మీటింగ్ అయింది. నేను ఏదో మాట్లాడతా, కొంచెం లేడీస్ కదండి, కొంచెం సపోర్ట్ చేయండి అని నేను అడిగాను. కానీ ఆయన ఏమని చెప్పారంటే, మేడం మీరు అలా మాట్లాడద్దు, మీరు చాలా స్ట్రాంగ్, అందుకని ఎప్పుడు కూడా నేను ఈ మాట ఎవరి దగ్గర మీరు మాట్లాడద్దు అన్నారు. అది నాకు చాలా పాజిటివ్గా అనిపించిందండి. అందుకని నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. ఎందుకంటే భగవంతుడు మనకు చూపించేటప్పుడే స్త్రీ ఒక పవర్తో చూపిస్తారు. ఎందుకంటే స్త్రీ శక్తి అని అంటారు అందరూ. సో మనలో ఉన్న పవర్ ఏంటో మనం తెలుసుకుని దానిగా మనం కృషి చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతామండి. అట్లాగే మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలని నాకు నా అనుభవం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి మహిళ అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ దాని హెల్త్ వచ్చేటప్పటికి మాత్రం చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కానీ దానివల్ల మన ఓపిక అంతా ఉండగా మనం కరెక్ట్గా వర్కౌట్ చేయలేకపోతాము. సో అందుకని ఫస్ట్ మనం లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన కోసం ఒక మెడిటేషన్ కానీ, జిమ్ కానీ, యోగా కానీ చేసుకుని, ఫుడ్ కూడా
పర్ఫెక్ట్గా తీసుకుంటే మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం, మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే మొత్తం సొసైటీ కూడా సక్సెస్గా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ తన కోసం, తన హెల్త్ కోసం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నాకున్న అనుభవపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ఉషా ముల్పూర్స్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు నేను యాక్చువల్గా నాకు మా పిల్లలిద్దరూ పెళ్ళిలో వెళ్ళిపోయారు కాబట్టి నాకంటూ ఏదో ఒక వ్యాపకం ఉండాలని నేను స్టార్ట్ చేశాను. కానీ అది ఇంటింటే కొట్టింటే అన్నట్టు పెట్టిన ఇంట్లో నుంచి చాలా బాగా సక్సెస్ చేసిన అందరికీ ఇంత అవకాశం ఇచ్చిన భూవాలా స్వామికి, నా దగ్గరికి వచ్చి నేను ఆదరించిన మా కస్టమర్స్ నన్ను వాళ్ళు నా గెస్ట్లు అంటాను, వాళ్ళందరికీ కూడా మీడియా ఎంటర్టైన్మెంట్ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇట్లా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇలా మీరు